కృష్ణుడి చేతిలో మురళి కూడా ఉందన్నమాట. కృష్ణుడు అయితే చాలా బాగుందన్నమాట. చేతిలో మురళి ఎంత నీట్గా చెక్కారనమాట, చాలా బాగుంది. పైన కృష్ణుడు ఉన్నాడు, కింద గోపికలు అయితే స్నానం చేసేదానికి వచ్చారనమాట. సో తెలుసు కదా సీన్ అందరికి. సో కృష్ణుడు అయితే వాళ్ళ బట్టలన్నీ తీసుకొని చెట్టు మీదకి అయితే ఎక్కేస్తాడనమాట. చూసుకుంటే రాధాకృష్ణులు ఒక ఉయ్యాలలో ఉన్నట్టు ఎంత రియలిస్టిక్ గా చేశారో కదా గాయస్, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనకైతే గోస్ట్ రైడర్ బైక్ అయితే ఉంది మామ, మామూలుగా లేదు. మొత్తం కూడా ఐరన్ సౌండ్ చేశారనమాట. సో ఇంకా నేనైతే ఎక్కి రైడింగ్ అయితే చేస్తున్నా. 245 మంది ఉన్నారంట డాన్స్ చేయడానికి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా. సో ఇంకా మొత్తానికి అయితే చిన్నపిల్లలు అందరూ కూడా ఓపెనింగ్ అయితే చేశారనమాట. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ. ప్రజెంట్ మనం అయితే హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామం దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఎంట్రన్స్ మాత్రం మామూలుగా అయితే గుర్రాల పైన రాజులు అయితే ఉన్నారనమాట. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ లో చూసుకుంటే క్యాష్ కౌంటర్ అనమాట. ఓన్లీ క్యాష్ ఇస్తే మనకు టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయితే అవ్వచ్చు అనమాట. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకైతే ఆన్లైన్ పేమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇటు నుంచి కూడా మనం ఎంట్రీ అయితే అవ్వచ్చు అనమాట. సో గాయ్స్, శిల్పారామం అయితే నేను నాగోల్లో ఉన్న శిల్పారామంకి వెళ్ళినా కానీ హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా టికెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఎంట్రన్స్ అయితే ఇదనమాట. లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో గాయ్స్, ఎంట్రీ ఇవ్వడమే స్టార్టింగ్లోనే మనకైతే పంచముఖ వినాయకుని విగ్రహం అయితే చూసుకోవచ్చు మనం ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది మామ. సో ఇక్కడ చూసుకుంటే సైడ్లకు మంచిగా దీపాలు పెట్టి, అండ్ ఇలానే ఒక ఆంటీ అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసి మంచిగా ఇప్పుడే ముగ్గు అయితే పెట్టిందనమాట. సో ఎంత బాగుందో, ఎంత ప్రశాంతమైన ప్లేస్లో ఉన్నాడో పంచముఖ వినాయకుడు అయితే. చాలా బాగుంది కదా. ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఇంకా నైట్ టైం అయితే ఆ దీపాల వెలుగులో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ పక్కన కూడా మనకి ఇంకో టెంపుల్ కూడా ఉందన్నమాట. సో ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఆ చుట్టూ అన్ని దీపాలు వెలిగితే ఆ లైట్ ఎఫెక్ట్స్లో వినాయకుడు మాత్రం చాలా బాగా అనిపిస్తాడు అనమాట. సో ఇంకా అలా మనం రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే మనకి ఇక్కడ ఇద్దరు అయితే అమ్మాయిలు అయితే ఉంటారనమాట. అవే బొమ్మలు అనమాట. సో అలా గాలికి మంచిగా నీట్గా అలా వాళ్ళ తలలు అయితే కదులుతూ ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. సో ఇది ఫస్ట్ గేట్ అనమాట మనం లోపలికి వెళ్ళడానికి అయితే. సో ఇంకా లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే మంచిగా గార్డెన్ ఏరియా అయితే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది మామ. చాలా నీట్గా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. చాలా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇంత పెద్ద హైటెక్ సిటీలో మొత్తం రోడ్స్ బిల్డింగ్స్ మధ్యలో ఇంత మంచి ప్రశాంతమైన ప్లేస్ ఉంటుంది అనుకోలే నేను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు బగీ కూడా ఉందన్నమాట. సో దీంట్లో మనం బగీ ఎక్కి కూడా మొత్తం కూడా విజిట్ అయితే చేయొచ్చు. చాలా పెద్ద ఉంటుంది కాబట్టి. సో చాలా మంది అయితే బగీని కూడా విజిట్ చేసే వాళ్ళు అయితే చాలా మందే ఉంటారు అనమాట. అండ్ అలాగే కొంచెం మనం చాలా ముందుకు వెళ్ళిపోయినామంటే ఇక్కడైతే మనకు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది కదా, చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ మనకు కనిపించే ప్రతి ఒక్క విగ్రహం కూడా ఒక లేడీ విగ్రహం అయి ఉంటుంది. అది కూడా ఏదో ఒక నాట్యం చేస్తున్న విగ్రహమే కనిపిస్తుంది అనమాట. సో అదే శిల్పారామంలో ఉన్న స్పెషాలిటీ అనమాట. సో మొత్తం కూడా నృత్యానికి సంబంధించిన విగ్రహాలే కనిపిస్తూ ఉంటాయి మనకి ఎక్కడికి పోయినా కూడా. దాంట్లో చాలా డిఫరెన్సెస్ అయితే చూడొచ్చు మనం. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా మంది చాలా ఫ్యామిలీస్తోని చిన్నపిల్లల్ని తీసుకొని అయితే రావడం జరిగిందనమాట. ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ హెక్స్ట్ అనమాట, అది లాస్ట్లో పనికి వస్తుంది, మనకి ఇప్పుడు అవసరం లేదు. సో ఈ విగ్రహం మాత్రం చాలా బాగుంది. అండ్ ఇలాగే మనకి ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఇంత పెద్ద ద్వారం కనిపిస్తుంది కదా, ఇదే మనకి ఎంట్రన్స్ అనమాట. సో ఇది ఎంట్రన్స్ నుంచి అలా కొంచెం ముందుకెళ్ళి శిల్పకళా వేదికలో ఉన్న స్టేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ స్టేజ్ చూస్తున్నారో అందరు చైర్లు వేసి అయితే రెడీగా పెట్టారనమాట. అక్కడ కనిపిస్తున్నదే స్టేజ్ అనమాట. దిక్కనే మనకైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అయితే చేస్తారు. బట్ ఇంకా టైం అవ్వలేదు, అందరు రెడీ అవుతున్నారు. సో ఇంకా మనం ఈవినింగ్ వద్దాం ఇంకా. సో అంతా విజిట్ చేసే టైంకి ఇదైతే స్టార్ట్ అయిపోతుంది. అండ్ అలాగే కొంచెం ముందుకు వచ్చేస్తే మనకైతే ఇక్కడ మొత్తం కూడా ఆర్టిస్టులు అయితే కనిపిస్తుంటారు అనమాట ఎక్కడ చూసినా కూడా. సో వీళ్ళైతే అక్కడక్కడ కూర్చోబెట్టి ఆర్ట్లు అయితే మనం పెయింటింగ్ అయితే వేస్తారనమాట. సో అలా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ బొమ్మలు కావచ్చు, ఇలాంటి హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ చాలా ఉన్నాయి మామ. సో ఇలాంటి ఈ బొమ్మలు అయితే ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా చెక్కతో చేసినాయి అనమాట. మొత్తం కూడా హ్యాండ్ మేడ్ అనమాట. చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మన ఇంట్లో పెట్టుకోవడానికి కావచ్చు, అండ్ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కావచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పాలి మామ. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు చూసుకోవచ్చు, అక్కడ ఒక పాప ఆడుకుంటున్నది. అండ్ మన ఇంట్లో పెట్టుకోవడానికి క్లాక్స్ కూడా ఎంత బాగున్నాయి చూసుకోవచ్చు. లోపల ఒక మెషిన్ తిరుగుతున్నది. చాలా అంటే చాలా బాగుంది కదా. సో నాకైతే చాలా నచ్చినాయి. అండ్ అలాగే వుడెన్
టీ కప్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా దేవుడి బొమ్మలు కూడా ఉన్నాయి అనమాట. అంటే మన ఇంట్లో వాల్స్ కతికించుకోవడానికి కావచ్చు, గోడలపైన పెట్టుకోవడానికి అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఒక స్పెషల్గా ఉన్నదనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి అగర్వాల్స్ కానీ కపూర్స్ అని ఇట్లా పేర్లు ఉన్నాయి కదా, అంటే మన ఇంటి బయట అంటే గేట్కి కావచ్చు, గోడకు కావచ్చు, మన ఇంటి పేరు పెట్టుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పేరు పెరుమండ్లాస్, సో పెరుమండ్లాస్ అని పెట్టుకోవడానికి అట్లా అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా మాలలు అండ్ అలాగే ఇక్కడ బుట్టలు కావచ్చు, క్యాప్స్ కావచ్చు, మొత్తం కూడా హ్యాండ్ మేడ్తో చేసినాయి అనమాట ఇవి. సో ఇక్కడ క్యాప్స్ చూసుకోవచ్చు మొత్తం హ్యాండ్ మేడ్. అండ్ ఇక్కడ ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి మామ. ఇంకా అమ్మాయిలు వస్తే మాత్రం, ఇంకా పెళ్ళైన వాళ్ళు వస్తే అన్లిమిటెడ్ షాపింగ్ అయితే చేస్తారు. ఇక్కడ చూసుకుంటే అల్లావుద్దీన్ అద్భుత దీపాలు కావచ్చు, అండ్ ఇక్కడ ఇంకా టీ ఫాక్స్ కావచ్చు, గుమ్మడికాయ కప్స్ కావచ్చు, చాలా ఉన్నాయి. ఇంకా పచ్చడి పెట్టుకునే జాడీలు కావచ్చు, ఇంకా అన్లిమిటెడ్గా ఒకటని చెప్పలేమన్నమాట. ఇక్కడ టీ కప్స్, కాఫీ కప్స్, ఎన్ని రకాల కప్స్ ఉన్నాయో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ కప్స్ అయితే ఉన్నాయి అన్నమాట. చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీతో వస్తే మాత్రం ఇంకా అమ్మాయిలను తీసుకొస్తే మీకు ఖచ్చితంగా జేబుకు బొక్క పడాల్సిందే, ఎందుకంటే అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి, అది కూడా హ్యాండ్ మేడ్, చాలా బాగున్నాయి అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకోవచ్చు, అంత నీట్గా అంత వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే హ్యాండ్ మేడ్తో చేసిన మట్టి పాత్రలు అయితే ఉన్నాయన్నమాట. సో దీంట్లో మనం ఏది చేసుకొని తిన్నా కూడా చాలా హెల్త్కి అయితే మంచిది అనమాట. చాలా అంటే చాలా వెరైటీస్ అండ్ చాలా ఉన్నాయన్నమాట. ఈ మట్టి పాత్ర కావచ్చు చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇంకా బుద్ధుడి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. సో లార్డ్ బుద్ధ తలాలు ఉన్నాయి అండ్ అలాగే విగ్రహాలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ రాధాకృష్ణులు కూడా ఉన్నారనమాట. ఇలాంటి విగ్రహాలు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక సెట్ మొత్తం కూడా కాఫీ కప్సే ఉన్నాయి అనమాట. అండ్ కొంచెం ముందుకు వచ్చేస్తే మనకైతే ఇక్కడ దర్వాజాలకి కావచ్చు, మన తలుపులకు పెట్టుకోవడానికి ఇక్కడైతే దేవుడి బొమ్మలతో చేసిన విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి మామ. అసలు ఇక ఎట్లా ఉన్నాయి అన్నది అయితే నేను మాటలో చెప్పలేను, మీరే చూసేయండి. ఇంకా ఎందుకంటే అంత బాగున్నాయి అనమాట. నిజంగా చెప్తున్నా, ఎంత హ్యాండ్ మేడ్తో చేసినట్టుగా అసలు మిషన్తో చేసినట్టే ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి అనమాట. మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కావచ్చు, ఆ లక్ష్మీదేవి విగ్రహాలు కావచ్చు, వినాయకుడి విగ్రహాలు కావచ్చు, ఎంత నీట్గా కనిపిస్తున్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం వినాయకుడి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే అమ్మవారి విగ్రహాలు కావచ్చు, మొత్తం పెద్ద దర్వాజాలకు అక్కడ చూసుకుంటే ఎంత పెద్ద తలుపులు కానీ, ఎంత పెద్ద ఇండ్లకే కానీ అన్నిటికి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వచ్చు. ఇక్కడ అన్ని రకాల విగ్రహాలు అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ చూసుకుంటే మనకు వినాయకుడి విగ్రహం కావచ్చు, కృష్ణుడి విగ్రహం కావచ్చు, ఆ శ్రీ మహావిష్ణువు విగ్రహం కావచ్చు. అండ్ ఇక్కడ అదే సైజులో పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి మామ. చూసుకోవచ్చు ఎంత నీట్గా వర్క్ అయితే చేశారో. వినాయకుడి విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వినాయకుడి విగ్రహం మీద ఒక ఉడత అయితే వచ్చింది చూసుకోవచ్చు. ఇక్కడైతే ఆ ఉడతనైతే వీడియో తీస్తున్నాను నేను. సో ఇంకా అదైతే వెళ్ళిపోయింది. సో ఇక్కడ మళ్ళీ మట్టి పాత్రలు అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో అన్నం కానీ, వాటర్ కానీ, హీట్ చేసుకొని తాగడం కానీ ఇట్లాంటివి చేస్తే హెల్త్కి చాలా మంచిది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే అమ్మవారి విగ్రహం అయితే చాలా పెద్దగా అయితే పెట్టారు మా ఇక్కడ. చాలా చాలా బాగుందన్నమాట. అండ్ అలాగే కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఈ ప్లేస్ అయితే ఈ హైటెక్ సిటీలో వన్ ఆఫ్ ద అట్రాక్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో మనకైతే ఒక పర్సన్కి 30 రూపీస్ ఉంటుంది. సో దీంట్లోకి అయితే ఎక్కొచ్చు అనమాట. ఎక్కి మన ఇష్టం ఉన్నంతసేపు అయితే తిరగవచ్చు. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఆ పాండ్లో మనం తిరుగుతున్న మన పక్కనే చాలా అంటే చాలా పెద్ద ఫిష్లు అయితే చూసుకోవచ్చు మనం. సో ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నా వెనక చూసుకుంటే వాళ్ళందరూ కూడా మంచిగా బోటింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఈ బోటింగ్ అనేది చాలా బాగుంటుంది. ఆ బోటింగ్ చేస్తున్నంతసేపు మన పక్కన పెద్ద చేపలు అయితే తిరుగుతూ ఉంటాయి. ఆ చేపల్ని కూడా మనం మంచిగా చూడొచ్చు అనమాట. దగ్గర నుంచి చూడొచ్చు. మన ఫ్యామిలీతో వెళ్తే చిన్నపిల్లలకు కూడా ఆ ఫిష్లను చూపెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట వాళ్ళు. ఇంకా నేనైతే మొత్తం కూడా తిరుగుతూ ఉన్నా అనమాట. ఇంకా చాలా పెద్ద ప్లేస్ అనమాట. హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామం అంటే చాలా పెద్దది. సో మనకు టైం అయితే సరిపోదు మామ. సో అందుకే నేనైతే ఫాస్ట్గా అయితే తిరుగుతున్నా. బట్ చాలా అంటే చాలా ప్రశాంత అనిపించింది మామ నాకు. హైటెక్ సిటీ అంటే అందరికీ కూడా బిల్డింగ్స్, రోడ్లు, ట్రాఫిక్ ఇదే గుర్తొస్తుంది. బట్ హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకి అయితే ఒక్కసారి విజిట్ చేయండి. ఎంత ప్రశాంతంగా ఉందో మీకు అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, కొబ్బరి చెట్లు కావచ్చు, పెద్ద చెట్లు, కొన్ని సంవత్సరాల నుంచి పెంచిన చెట్లు అయితే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి మామ, అసలు గుడిసెలు అనాలా వీటిని ఎట్లాంటి అనాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఇవైతే ఎంత వర్షం పడ్డా కూడా ఒక్క చుక్క కూడా దాంట్లో నుంచి అయితే కిందికైతే పడదనమాట. పూరి గుడిసెల్లాగా దీంట్లో మనం ఇప్పుడు గొడుగులు వాడుతున్నాం, కానీ ఇది ఆ కాలంలోనే గొడుగుల్లాగా అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. సో ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు అంటే దీని కింద ఎంత పెద్ద వాన పడ్డా కూడా ఒక్క చుక్క
డ్రాప్ కూడా దీంట్లో నుంచి అయితే రాదనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి మామయ్య. ఇంతకుముందుకైతే ఇదే ప్లేస్లో బడ్స్ కూడా పెట్టారనమాట, బట్ ఇప్పుడైతే తీసేశారంట. నాకైతే ఇప్పుడే తెలిసింది, నేను ఫస్ట్ టైం రావడం. అండ్ పైన చూసుకోవచ్చు వర్క్ ఎంత నీట్గా ఆ ఎదురు బొంగులతోనైతే చేయడం జరిగిందనమాట. చాలా అంటే చాలా బాగుంది కదా గైస్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం విలేజ్ మ్యూజియంలోకి అయితే వెళ్ళబోతున్నాం. సో విలేజ్ మ్యూజియం ఎలా ఉంటుంది అనేది అయితే మీకైతే చూపించబోతున్నా. సో ఈ విలేజ్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఒక బోనాల ఫెస్టివల్ అయితే జరుగుతుంది మావయ్య. ఇక్కడ బొమ్మలు ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయి కదా. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఒక పెద్ద మల్లుడు కావచ్చు, అక్కడ అమ్మవారు వచ్చినట్టు కానీ ఆ చేతులు వేప కొమ్మలు కానీ, అండ్ అక్కడ ఒక ఆమె బోనాలు అయితే ఎత్తుకుందనమాట. సో ఇక్కడ ఈ పర్సన్ అయితే ఆ డప్పు అయితే కొడుతున్నాడు కదా. సో ఒక్కసారి సడన్ గా చూస్తే నిజమైన మనుషులేనా వీళ్ళు అనిపిస్తుంది. సో కొంచెం ముందుకైతే ఇక్కడ కుమ్మరి వాళ్ళ ఇల్లు అయితే ఉందన్నమాట. ఇక్కడ ఒక తాత అయితే మనకైతే కుండలు అయితే చేస్తున్నాడు. నిజంగా ఎంత రియలిస్టిక్ గా టవల్ కట్టుకోవడం కావచ్చు, కుండలు చేసే విధానం కావచ్చు, చాలా బాగుంది కదా. అండ్ అలాగే పక్కన చూసుకుంటే కూడా సేమ్ బొమ్మలు అయితే ఆయన కుండలు కూడా చేస్తారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే గిరిజనులు అయితే ఉన్నారనమాట. సో ఎస్టీ వాళ్ళు అయితే ఉంటారు కదా. సో ఆ డ్రెస్ లో ఒక అమ్మాయి అండ్ ఒక తాత ఫేస్ అయితే ఉందన్నమాట. దాంట్లోకి అయితే మనం వెళ్ళి తలబెట్టి ఫొటోస్ అయితే దిగొచ్చు అనమాట. నా పక్కన ఒక అమ్మాయి కూడా అందులో ఫోటో తలబెట్టింది చూసుకోవచ్చు. అండ్ నేనైతే ఈ తాతలో తల అయితే పెట్టా అనమాట. సో కట్టె కూడా పట్టుకున్నా. నాకు సెట్ అయిందా లేదా కామెంట్ అయితే చేయండి అనమాట. సో చాలా అంటే చాలా రియలిస్టిక్ గా అయితే ఉంటాయి అనమాట దాంట్లో మన తల పెడితే. అండ్ అలాగే ఈ ఉమెన్ తలలో కూడా నేనైతే నా తల అయితే పెట్టా అనమాట. సో ఇంకా ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ అయితే దిగొచ్చు. అండ్ గాయస్ అలాగే కొంచెం ముందుకు వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే ఒక రైతన్న ఒక ఎడ్లతోనైతే దున్నడం అయితే జరుగుతుంది. కింద చూసుకుంటే రియలిస్టిక్ గా ఉంది గడ్డి, అది ఇంకా నిజమైన గడ్డి అనమాట అది. అండ్ అలాగే నేనైతే నీట్ గా చూద్దామని దగ్గరికి అయితే వచ్చిన, ఎంత రియలిస్టిక్ గా ఉందో మీకు అర్థమవుతుందా. అక్కడ చూసుకుంటే ఒక పాప అండ్ వాళ్ళ మమ్మీ క్యారేజ్ తీసుకొస్తారో లేదంటే క్యాబేజ్ తీసుకొస్తారో అర్థం కావట్లేదు. బట్ నిజంగా అయితే ఎంత రియలిస్టిక్ గా నిజమైన ఎడ్లు ఆ నిజమైన ఒక ఫార్మింగ్ చేస్తున్న ప్లేస్ లానే ఉంది. గడ్డి మాత్రం చాలా రియలిస్టిక్ గా ఉంది. రియలిస్టిక్ గా నిజమైన గడ్డి అది, చాలా బాగుందన్నమాట. అండ్ అలాగే కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడైతే మనకు గోడ మీద ముగ్గులు వేస్తారు కదా. ఆ ముగ్గులు వేసే విధానం అయితే నిజంగా చాలా, ఒక అమ్మాయి ఒక ఆంటీ నిజంగా అక్కడ వేస్తున్నట్టే ఉందన్నమాట. సో వీళ్ళైతే బొమ్మలు తయారు చేసేవాళ్ళు అనమాట. అక్కడ శివుడు పార్వతీలకైతే అక్కడ పెయింటింగ్ అయితే వేస్తున్నాడు అనమాట ఒక అతను. అండ్ ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక బొమ్మలు తయారు చేయడం కానీ దానికి పెయింటింగ్ వేయడం కానీ అయితే చేస్తున్నారు. చాలా రియలిస్టిక్ గా ఉంది గైస్. నాకైతే నిజంగా అసలు చూస్తున్నంత సేపు కూడా నిజమైన మనుషులు ఉన్నట్టే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు సంక్రాంతి ఫెస్టివల్లో చూసే విజువల్ అనమాట ఇది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకైతే గంగిరెద్దుని తీసుకొని వస్తారు కదా. అండ్ అలాగే వాళ్ళు ఇక్కడ చూసుకుంటే ఒక అమ్మ ఒక కూతురు నిజంగా ఎంత బాగుందో సంక్రాంతి ముగ్గుతో పాటు. అండ్ లోపలికి వెళ్తే ఇక్కడ గిరిజన జీవన శైలి అనమాట, ట్రైబల్ లైఫ్ స్టైల్ లోపల ఎలా ఉంటుంది అనేది అయితే చూపించబోతున్నారు మనకి ఇక్కడ. సో లోపలికి ఒక్కసారి వెళ్తే ఇక్కడ చూసుకుంటే ఒక పర్సన్ మనకైతే అక్కడ లోపల డప్పులు తయారు చేయడం కావచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక అతను చీపురు అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. లోపల వాళ్ళ ఇంటాం అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. అక్కడ వెలుతురు కూడా పెట్టి నిజంగా ఒక మంట ముందు కూర్చున్నట్టే ఫీలింగ్ వచ్చేటలాగైతే క్రియేట్ చేశారనమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే నిజమైన పాతకాలం ఇళ్లలో ఎవరెవరు ఎలాంటి పనులు చేసేవారు అనేది కూడా నీట్గా అయితే చూపిస్తున్నారు మనకి. అండ్ ఇక్కడైతే మనకు చేపలు పట్టే విధానం కావచ్చు అదంతా చేస్తారనమాట వాళ్ళు అక్కడ ఆ బుట్టలు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆనక్కాయ బుర్రలు కావచ్చు ఈయన ప్రిపేర్ అయితే చేస్తుంది అనమాట వాళ్ళ ఇంటావిడ. అయితే ఏదో తాళ్ళు పేంతున్నాడు అనమాట. సో ఆ తాళ్ళను చూస్తూ ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏమో చాటల బియ్యం జరుగుతుందో మరి ఏదో చేస్తుంది. ఆ లోపల వాళ్ళ ఇంటాయన ఏదో చేస్తున్నాడు. అయితే మన గ్రామంలో సంత అనమాట, విలేజ్ బజారు. సో విలేజ్ లో మార్కెట్ ఎలా ఉంటుందని అయితే రియలిస్టిక్ గా చూపెడుతున్నారు. సో ఇక్కడ ఉల్లిగడ్డలు, వంకాయలు, కీర, టమాటా, అక్కడ చూసుకుంటే ఆలు, క్యాబేజీ అన్నీ కూడా ఉన్నాయి అనమాట. సో అక్కడ ఒక అతను బొమ్మలు అయితే అమ్ముతున్నాడు. నిజంగా మార్కెట్లో ఎలా ఉంటారు అనేది రియలిస్టిక్ గా చూపించారనమాట. చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అండ్ గాయస్ ఇక్కడ చూసుకుంటే చిలక దృశ్యం కూడా తెప్పించుకుంటున్నారు అనమాట. సో లోపల మనకైతే చిలక కూడా కనిపిస్తుంది కదా. సో రియలిస్టిక్ గా వాళ్ళిద్దరు అయితే ఏం చెప్తారని చెప్పి చూస్తున్నారనమాట. సో నిజంగా గైస్ ఇదైతే చాలా బాగుంది. ఆల్మోస్ట్ అసలు నిజంగా మార్కెట్ లానే ఉందన్నమాట. సడన్ గా చూసిన వాళ్ళు నిజంగా మనసులే అనుకుంటారు. కానీ ఇలాగే విలేజ్ వాతావరణంలో ఒక రావి చెట్టు ఉంది, అట్లా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ సో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, కార్పెంటరీ వర్క్ చేసే వాళ్ళు. ఇక్కడైతే ఒక ఆమె రోకల్ బండ్ అయితే దంచుతుంది అనమాట. ఒక ఆమె అక్కడ బట్టలు తుక్కోవడానికి వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే బొమ్మలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. వాటికి కలర్స్ కూడా వేస్తున్నారు అనమాట వీళ్ళైతే. సో నిజంగా ఆ కాలంలో ఉన్నట్టే ఉంది. ఇక్కడ ఒక మేక చూసుకోవచ్చు. అండ్ ఇలా ఇక్కడ చూసుకుంటే ఒక తల్లి తన పాపకు జుట్టు చూస్తూ ఆయన పెయిన్లు కూడా చూస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇత్తడి బొమ్మలు అయితే తయారు చేస్తారు అనమాట వీళ్ళైతే. సో వీళ్ళకైతే వంట అయితే ప్రిపేర్ చేస్తుంది వాళ్ళ. సో ఇక్కడైతే ఒక ఆమె ఐరన్ అయితే చేస్తుంది అనమాట, బట్టలు ఐరన్ చేస్తుంది అనుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే వడ్రంగి పని అనమాట. సో ఇక్కడ వడ్రంగి పని అయితే చేస్తున్నారు. ఇది
దాన్ని చూసుకోవచ్చు. మెషిన్ కూడా ఉంది అక్కడ. సో ఇక్కడ మంచం కోళ్ళు కూడా ఉన్నాయి గైస్. మంచం కోళ్ళు అయితే ప్రిపేర్ చేస్తుండ అనమాట ఈయన. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక ఆమె వాళ్ళ ఇంటి ముంగట అయితే ముగ్గు అయితే వేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒకటి గడ్డపార, ఒకటి పార, ఒకరు తట్ట ఎత్తుకొని అయితే ఉన్నారనమాట. నిజంగా పనిచేస్తున్న ఫీలింగే ఉందన్నమాట. సో సడన్ గా ఎవరైనా చూస్తే నిజంగా మనుషులు ఉన్నారా ఇక్కడ అనిపిస్తుంది అనమాట. సో గైస్ ఇక్కడ చూసుకుంటే చేనేత వారి ఇల్లు అనమాట ఇది. అంటే వాళ్ళు పంచలు కావచ్చు, పట్టు చీరలు అయితే చేతితో చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకుంటాక తులసి పూజ అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ తులసి కోట ఉంది, దాంట్లో నిజమైన తులసి చెట్టు ఉంది, దాని ముందు ఒక ఆమె అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే బొమ్మలు తయారు చేస్తారు అనమాట వీళ్ళైతే. సో ఇంకా జాతరలోకి కావచ్చు, కోలాటానికి కావచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు బార్బర్ అయితే ఉన్నాడు. సో కట్టింగ్ అయితే చేస్తుండ అనమాట. చేతిలో కత్తెర కూడా ఉంది రియలిస్టిక్ గా. ఇక్కడ చూసుకుంటే ఇత్తడి పాత్రలు అయితే చేస్తారు అనమాట వీళ్ళు. సో ఇక్కడ ఒక రోల్ తిరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే సుత్తెతోనైతే ఒక అతను కొడుతున్నాడు. అండ్ మనకి గొడ్డలు కావచ్చు, కొడవళ్ళు కావచ్చు చేస్తారు కదా, వాళ్ళలో మనకైతే బియ్యం పిండి అయితే చేస్తారనమాట. రోల్ చుట్టుతుంది ఒక ఆమె. ఇక్కడ సాటాము జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంటి పెద్ద ఆయన అయితే చైర్లో కూర్చొని చేతిలో న్యూస్ పేపర్ పట్టుకొని అయితే కూర్చున్నాడు గైస్. రియల్గా ఉన్నట్టే ఉంది నాకైతే. ఎంతసేపు చూసినా కూడా నిజంగా చూసినట్టే ఫీలింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక తమ్ముడు, ఒక చెల్లి అయితే కూర్చున్నారు గైస్. ఇక్కడ చూసుకుంటే ఎంత పెద్ద చెట్లు, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. పక్కనే ఒక చిన్న లేక్ అయితే ఉందన్నమాట. ఆ లేక్లో చాలా ఫిషెస్ ఉన్నాయి, దాంట్లో బాతులు కూడా చాలా ఉన్నాయి. మీకు ఫిషెస్ కనిపించకపోవచ్చు మేబీ. అండ్ ఇక్కడ అలసిపోతే ఆకలి అయినా కూడా మనకైతే పాప్కార్న్స్ అన్నీ కూడా ఉన్నాయి గైస్ ఇక్కడైతే. సో మీరు ఇక్కడ పాప్కార్న్స్, కూల్ డ్రింక్స్, వాటర్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు 12 సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే ఆడుకోవాలని అనుమతాట. సో ఇక్కడ చూసుకుంటే పేరెంట్స్ కూడా ఉన్నారు, బట్ ఓన్లీ పిల్లల్ని మాత్రం ఆడిపించాలి, పెద్దవాళ్ళకి ఛాన్స్ అయితే లేదనమాట. సో చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడికి వస్తే ఇలాంటివి ఒక ప్లే గ్రౌండ్ అయితే ఉంది, వాళ్ళు ఆడుకోవడానికి చాలా అంటే చాలా అయితే ఉన్నాయన్నమాట గైస్. అండ్ అలాగే కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ సో కృష్ణుడి చేతిలో మురళి కూడా ఉందన్నమాట, ఫ్లూట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆ చేతుల మధ్యలో కృష్ణుడి విగ్రహం అయితే మామూలుగా లేదు గైస్. ఎంత బాగా చెక్కారో, చాలా బాగుందన్నమాట. సో కృష్ణుడు అయితే చాలా బాగుందన్నమాట. చేతిలో మురళి ఎంత నీట్గా చెక్కారనమాట, చాలా బాగుంది. సో అలానే కొంచెం ముందుకు వచ్చేస్తే లెఫ్ట్లో చూసుకుంటే మనకు ఒక చిన్న లేక్ ఉంది, దాంట్లో కూడా ఒక విగ్రహం అయితే చేశారనమాట. ఇది కూడా రియలిస్టిక్గా సో వాటర్ను బయటికి తీసే ప్రాసెస్ అనమాట అది. సో ఒక కుండకు తాడు కట్టి అలా చేయడం అనమాట గాయస్. ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే మనకు టోటల్ ఇక్కడ మహాభాగవతం ఎలా జరిగింది అనేది అయితే ఉంటుంది. సో ఇది లాస్ట్ నుంచి, బట్ నేను అటు నుంచి రావాలి, బట్ ఎండింగ్ నుంచి వచ్చిన. సో ఇక్కడ కృష్ణుడి కాలుకు బాణం గుచ్చుకొని చనిపోయే సిచ్యువేషన్ ఉంటుంది కదా, సో అదనమాట ఇదైతే. ఇక్కడ చాలా అంటే చాలా రియలిస్టిక్గా బొమ్మలన్నీ చెక్కి దాని కింద నేమ్స్ అయితే ఇచ్చారనమాట మనకు అర్థం కావడానికి. సో ఇక్కడ వాటర్ అయితే వస్తాయి, చాలా బాగుంటుంది అనమాట వాటర్ ఫాల్ లాగా. బట్ ఇంకా వాటర్ అయితే ఆన్ చేయలేదన్నమాట, ఈవినింగ్ వస్తాయి అంట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక అద్భుతమైన సీన్ అని చెప్పాలి. ఇదైతే మామూలుగా లేదు గాయస్. ఇక్కడ చూసుకుంటే పైన కృష్ణుడు ఉన్నాడు, కింద గోపికలు అయితే స్నానం చేసేదానికి వచ్చారనమాట. సో తెలుసు కదా సీన్ అందరికీ. సో కృష్ణుడు అయితే వాళ్ళ బట్టలన్నీ తీసుకొని చెట్టు మీదకి అయితే ఎక్కేస్తాడనమాట. సో గోపికలందరూ కూడా మా బట్టలు ఇవ్వు కృష్ణ, మా బట్టలు ఇచ్చేయి కృష్ణ అని చెప్పి అయితే అడుక్కుంటారనమాట. వాళ్ళైతే ఎంత బాగుందో, చెట్టు పైన కృష్ణుడి విగ్రహం అండ్ అలాగే చుట్టూ కూడా చీరలు కూడా పెట్టారు. సో గోపికలందరూ కూడా జలకాలు అయితే ఆడుతున్నారనమాట నీళ్ళల్లో. ఎంత బాగా చేశారో కదా, చాలా అంటే చాలా బాగుంది గైస్. నిజంగా నాకైతే ఎంత రియల్ ఫీలింగ్ వస్తుందంటే అంత బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ సో అర్జునుడికి కృష్ణావతారం చూపిస్తాడనమాట. సో నరకాసురుని వధ అనమాట ఇది. సో ఇక్కడ ద్రౌపది వస్త్రధారణ చేసినప్పుడు శ్రీకృష్ణుడు చీర ఇచ్చే విధానం అనమాట అది. ఇక్కడ చూసుకుంటే రాధాకృష్ణులు అయితే ఉన్నారు గైస్. నా వెనకాల చూసుకుంటే మనకైతే రాధాకృష్ణులు అయితే ఉన్నారు. చాలా నీట్గా ఒక రాయి మీద చెక్కడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే సో రాధాకృష్ణుతో పాటు గోపికలు కూడా ఉన్నారనమాట. సో అలానే కొంచెం ముందుకు వచ్చేస్తే మనకైతే ఇక్కడ గోపికలతో శ్రీకృష్ణుడి రాసలీలలు అనమాట. సో గోపికలందరితో శ్రీకృష్ణుడు రాసలీలలు చేసే బొమ్మ కూడా చాలా నీట్గా చెక్కారు. అండ్ ఇక్కడ చూసుకుంటే సో మనకైతే చెట్టు మీద కూర్చొని ఇంతకుముందు సీనే అనమాట. అండ్ పైన చూసుకుంటే రాధాకృష్ణులు ఒక ఉయ్యాలలో ఉన్నట్టు ఎంత రియలిస్టిక్గా చేశారో కదా గాయస్. చాలా అంటే చాలా బాగుంది అసలు, ఎంత బాగా చెక్కారో. కింద చూసుకుంటే ఇంతకుముందు మనం చూసిన సీనే అనమాట. సో గోపికలందరూ స్నానం చేస్తుంటే బట్టలు తీసుకొని చెట్టెక్కే విధానం. అండ్ ఇక్కడ చూసుకుంటే కృష్ణుడు అయితే మన గోవర్ధన గిరిని సీన్ అనమాట, ఎంత బాగా చెక్కారో. అండ్ ఇక్కడ చూసుకుంటే బకాసురుడిని చంపే విధానం అనమాట. ఒక పెద్ద పక్షి బకాసురుడు అంటే సో ఇంకా చాలా నీట్గా రిప్రజెంట్ చేశారు. అండ్ కొంచెం ముందుకు వచ్చేస్తే మనకైతే ఇక్కడ గోవు ముందు అండ్ రాధాకృష్ణులు ఉన్న విగ్రహం అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే శ్రీకృష్ణుడు అయితే వెన్న దొంగతనం చేస్తుంటే కింద బలరాముడు అయితే తీసుకొని అయితే తింటా ఉన్న సిచ్యువేషన్ చాలా బాగుంది. సో ఇక్కడ వాళ్ళ అమ్మ అయితే చిన్నపిల్లానికి వచ్చిన ఫోటో అయితే తీస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే సో లిటిల్ కృష్ణ అనమాట, చిన్నప్పుడు కృష్ణుడు వెన్న తినేటప్పుడు. అండ్ ఇక్కడ చూసుకుంటే
చూసుకుంటే మొత్తం కూడా ఇక టోటల్ A to Z భాగవతం అయితే సో శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి జననం దగ్గర నుంచి మరణం వరకు అయితే అండ్ ఇక్కడ పూతన సంహరణ అనమాట. చిన్నప్పుడు శ్రీకృష్ణుడికి పాలివ్వడానికి వచ్చి ఒక రాక్షసిని చంపడం అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే గోకులంలో శ్రీకృష్ణుడు అనమాట. ఎంత బాగా రియలిస్టిక్ చేశారో. సో ఇక్కడ వాసుదేవుడు శ్రీకృష్ణుడిని యశోదకు అప్పగించడం అనమాట. అండ్ ఇక్కడ వాసుదేవుడు తన శిశువుడితో యమున నదిని దాటే విధానం అనమాట. అండ్ ఇదైతే శ్రీకృష్ణుడి జననం అనమాట. సో జైల్లో పుట్టిండు కదా, సో జైల్లో నుంచి అయితే శ్రీకృష్ణుడి జననం అనమాట ఇది. సో ఎంత నీట్గా రిప్రజెంట్ చేశారో. అండ్ కొంచెం ముందుకు వచ్చేసి చూస్తే మనకైతే ఇక్కడ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తడం అండ్ అలాగే శ్రీకృష్ణుడు రాధా అండ్ గోపికలతో ఉండడం అనమాట. సో గాయ్స్ నేనైతే వీడియో చేయడానికి అయితే చాలా కష్టపడుతున్నా అనమాట. సో మొత్తం కూడా కాలినడకన ఇంత నడుస్తున్నా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి గాయ్స్. అండ్ గాయ్స్ ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద చెట్లతో ఇక్కడైతే ఒక పాతకాలం నాటి ఒక ఇల్లు అయితే ఉన్నట్టయితే రిప్రజెంట్ అయితే చేశారు. చాలా అంటే చాలా బాగుంది గాయ్స్. ఎంత పెద్ద పెద్ద చెట్లు, ఎంత ప్రశాంతమైన వాతావరణమో, ఎంత మంచి గాలి వస్తుందో తెలుసా గాయ్స్. చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తోని కానీ మీ ఫ్యామిలీతోని కానీ మీ లవర్స్తోని కానీ ఖచ్చితంగా రావచ్చు. మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంత మంచి నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ గాయ్స్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ లోటస్ ఫ్లవర్లో బుద్ధుడి విగ్రహం అయితే ఉంది. చాలా బాగుంది గాయ్స్. ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ బుద్ధుడు తల ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ ఒక పార్క్ అండ్ ఒక స్కూల్ అయితే ఉందన్నమాట. దీంట్లో మొత్తం కూడా ఐరన్తో చేసిన బొమ్మలు అయితే ఉంటాయంట, చూపిస్తారండి. ఇక్కడ చూసుకుంటే మనకైతే చాలా మంది బాయ్స్ అయితే నిల్చున్నట్టయితే చేశారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఒక పెద్ద నాలుక అనమాట, ద టంగ్ అనమాట. ఇది రాయితో నాలుక చేయడం అంటే చాలా విషయం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట ఇది. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ ఐరన్ ఫిష్ అయితే ఉంది గాయ్స్. చాలా బాగా చేశారు కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు రాయి మీద జిప్ అయితే చేయడం జరిగింది, ద జిప్ అనమాట. ఇక్కడైతే రాయి మీద లవ్ అని అయితే చెక్కారనమాట. చాలా బాగుంది, చాలా కష్టపడి ఉంటారు. సో రాయి మీద లవ్ ఉంది. అండ్ సో నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారనమాట. సో ఇదైతే చాలా కష్టం గాయస్ నిజంగా. సో దీని మీద ఎక్కినంతసేపు అయితే నిజంగా ఒక బైక్ మీద ఉన్న ఫీల్ అయితే వస్తుంది. నిజంగా ఇలాంటి బైక్స్ మనం గోస్ట్ రైడర్ మూవీస్లో అయితే చూసింటాం కదా, అంత బాగుందనమాట. ఇక్కడ చూసుకుంటే ఇంకా సో మనం ఇంతకుముందు చూసినప్పుడు ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదు కదా. సో చిన్నపిల్లలు అందరూ కూడా మంచి మంచి గెటప్స్తో అయితే రెడీ అవుతున్నారు. రాముడి వేషం కానీ కృష్ణుడి వేషం కానీ భరతనాట్యం చేసే డ్యాన్స్ కానీ అందరూ కూడా మంచిగా మేకప్ అయితే వేస్తున్నాడు అనమాట వీళ్ళకి. సో మంచిగా డ్రెస్సింగ్ అయితే చేసుకున్నారు అందరూ కూడా. సో ఇంకా వీళ్ళందరూ పర్మిషన్ తీసుకునే వీడియో అయితే తీస్తున్నా వీళ్ళని అందరినీ కూడా నేను. సో ఇంకా అందరూ కూడా వాళ్ళ మదర్స్ కూడా మంచిగా రెడీ అయితే చేస్తున్నారు. వాళ్ళకి జుట్లు వేయడం కావచ్చు, గోరింటాకు పెట్టడం కావచ్చు, పట్టీలు కట్టడం కావచ్చు, అన్నీ కూడా చాలా బాగా అయితే చేస్తున్నారు అనమాట. సో వీళ్ళందరూ చూస్తే ఎంత క్యూట్గా ముద్దుగా ఉన్నారు కదా. సో ఇంకా అలా ముందుకు వచ్చేస్తే మనకైతే మంచి డ్రెస్సులు అయితే ఉంటాయి. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్లో కానీ శిల్పారామంలో చాలా కామన్గా అయితే ఉంటాయి అనమాట. మంచి కలెక్షన్లు అయితే ఉంటాయి అనమాట. అమ్మాయిలకైతే అన్లిమిటెడ్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా అంటే చాలా మంచి నైటీస్ కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి గైస్. ఇక్కడ చూసుకుంటే మన రింగ్స్ కావచ్చు, గాజులు కావచ్చు. ఇక్కడ చూసుకుంటే గైస్ మనకైతే హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్తో చేసిన పెయింటింగ్సే అనమాట. చాలా అంటే చాలా కష్టపడుతున్నారు గైస్ వీళ్ళైతే. ఎంత బాగుందంటే చాలా బాగున్నాయి అనమాట. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా నేను వచ్చేసరికి అయితే పెయింటింగ్ చేస్తున్నారు, పెన్సిల్తో డ్రాయింగ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఓం ఉంది కదా, సో ఇంత పెద్ద రౌండ్ షేప్లో ఉన్నవన్నీ కూడా వీళ్ళు హ్యాండ్ మేడ్తో అయితే చేయడం జరిగిందనమాట. ఎంత బాగా చేశారో. అండ్ అలాగే తిరిగి మనకు అలసిపోతే మనకైతే ఇక్కడ జ్యూస్ పాయింట్ అయితే ఉంటుంది. బట్ కాస్ట్లు అయితే హైలీ ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కటి కూడా 60-40 ఎబోనే ఉన్నాయన్నమాట. సో నేనైతే షుగర్ కేన్ జ్యూస్ అయితే తీసుకున్నా గైస్. ఇంత ఎండలో తిరిగి అలా ఒక షుగర్ కేన్ జ్యూస్ చల్లగా తాగితే ప్రశాంతంగా ఉంది గైస్. ఎండలో తిరిగిందంతా కూడా ఈ ఒక్క జ్యూస్తోనే పోయిందనమాట నాకైతే. సో ఎంత ప్రశాంతంగా ఎంత కూల్గా ఉందో. అండ్ అలాగే ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది గైస్. పేరెంట్స్ గెస్ట్లు అందరూ కూడా వచ్చేసారు. చిన్నపిల్లలు అయితే ఇంకా స్టేజ్ మీదకి వచ్చి ఫోజులు పెట్టి ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. సో ఎంత క్యూట్గా ముద్దుగా ఎంతమంది ఉన్నారు గైస్, మీరు చెప్తే నమ్మరు. ఆల్మోస్ట్ 245 మంది ఉన్నారంట డ్యాన్స్ చేయడానికి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా. సో ఇంకా మొత్తానికైతే చిన్నపిల్లలు అందరూ కూడా ఓపెనింగ్ అయితే చేశారనమాట
అనమాట. సో డ్యాన్స్ వీళ్ళతోనే స్టార్ట్ అనమాట. సో ఇంకా అక్కడ వాళ్ళ సార్ అయితే చెప్తుంటే వీళ్ళైతే మంచిగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఎంత చిన్న పిల్లలు, సో 5 years 6 years ఉన్న వాళ్ళు కూడా మంచిగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు గైస్. ఇంకా నేనైతే సో కెమెరామెన్ బ్రో పక్క నుండి అయితే వీడియోస్ అయితే తీసుకుంటున్నా. సో పేరెంట్స్ కావచ్చు, చాలా మంది చూడడానికి అయితే వచ్చినారు. సో ఎంత మంది ఉన్నారో, ఎండ కొడుతున్నా సరే నేనైతే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నిల్చొనే ఉన్నా ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేదాకా. సో ఇంకా మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకొని బయటకి అయితే వచ్చేసిన. బయటకు వచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడ పక్షులు కట్టుకునే గూడులు ఉంటాయి కదా, సో ఆ గూడులు లాగానే నీట్గా చేశారనమాట వీళ్ళు, అదే లేయర్ తీసుకొచ్చి. సో చాలా బాగున్నాయి, బట్ కాస్ట్ కూడా అంతే ఉందన్నమాట. సో గాయస్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకైతే మంచిగా పూసలు కావచ్చు, బుట్టలు కావచ్చు, ఇల్లులు కావచ్చు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కావచ్చు, సో అన్నీ కూడా హ్యాండ్ మేడ్ బొమ్మలు అనమాట, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే రగ్గులు, చెద్దర్లు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో ప్రపంచమే ఉంది గాయస్. ఇక్కడ మొత్తం కూడా అన్నీ కూడా చేనేత బట్టలు కావచ్చు, నైటీలు కావచ్చు, అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక సర్కిల్ ఉంది గైస్, ఆ సర్కిల్లోంచి మళ్ళీ మధ్యలో ఒక మంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళేది అయితే ఉందన్నమాట, ఒక టెర్రస్ అయితే ఉంది. సో నేనైతే పైకి అయితే వెళ్తున్నా, మరి పైకి అయితే పెద్దగా ఏం లేదు, జస్ట్ ఆ స్టెప్స్ పైకి వెళ్తే మనకైతే ఈ ప్లేస్ మొత్తం కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో గాయస్ అలా కిందికి వచ్చేసిన తర్వాత సో మళ్ళీ దాంట్లో సర్కిల్లోకి వెళ్తే మనకైతే మళ్ళీ స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను వెళ్తున్నా కదా, సో ఇంకా అలానే కొంచెం ముందుకు వెళ్తే మనకైతే స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇంకా అలానే కొంచెం ముందు కిందికి వెళ్ళేస్తే మనం డైరెక్ట్గా పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్తామన్నమాట. సో గాయస్ ఇది వీడియో అయితే హైటెక్ సిటీ శిల్పారామం ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని అయితే చూడండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.